హాయ్ అండి, వెల్కమ్ టు థిరు అకాడమీ. ఇవాళ మన వీడియో వచ్చేసి రియల్ టైంలో మన ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఓకే, హౌ టు క్రియేట్ ప్రాజెక్ట్ ఇన్ రియల్ టైం. ఎలా అంటే స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే, స్ప్రింగ్ ఇనిషియలైజర్ ఉంది కదండి, దీన్ని తీసుకుందాం. స్ప్రింగ్ ఇనిషియలైజర్కి వెళ్ళేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. మనం జావాలో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ప్రాజెక్ట్ జావా. ఇక్కడ మావెన్ యూస్ చేస్తున్నారా, గ్రేడెల్ యూస్ చేస్తున్నారా, లేకపోతే కాట్లిన్ మనకి సంబంధించి ఏదైతే అది, గ్రూవీ అయితే గ్రూవీ, లేదు గ్రేడెల్ యూస్ చేస్తే గ్రేడెల్. ఓకే, మనం మావెన్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి లాంగ్వేజ్ ప్రాజెక్ట్ వచ్చేసి మావెన్ ప్రాజెక్ట్, లాంగ్వేజ్ వచ్చేసి జావా లాంగ్వేజ్లో క్రియేట్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ మనకి ఇది మావెన్ వద్దు గ్రేడిల్ కావాలంటే గ్రేడిల్ కూడా తీసుకోవచ్చు. మనకి సేమ్ మావెన్ రిపాజిటరీలోనే గ్రేడిల్ డిపెండెన్సీస్ కూడా దొరుకుతాయి మనకి. ఓకే, మనం ప్రస్తుతానికైతే మావెన్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దాం. ఓకే, స్ప్రింగ్ బూట్ వర్షన్ ఏ వర్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, ఇవంతా స్నాప్ షాట్స్ ఉన్నాయి. ఇది స్టేబుల్ రిలీజ్ వచ్చేసి 3.0.6 లేదంటే 2.7.11. మనం వచ్చేసి 3.0 లేటెస్ట్ స్ప్రింగ్ బూట్ వర్షన్ తీసుకుంటున్నాం. ఓకే, ప్రాజెక్ట్ మెటాడేటా కామ్ డాట్ ఎగ్జాంపుల్, లేదు అంటే మనం ఏదన్నా మన స్పెసిఫిక్ ప్యాకేజ్ నేమ్స్ అట్లా నేమ్స్ పెట్టుకోవాలంటే మోడిఫై చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, నేను కామ్ డాట్ థిరు అకాడమీ అని చెప్పనని పెడుతున్నాను. ఆర్టిఫాక్ట్ వచ్చేసి మనం ప్రాజెక్ట్ నేమ్ ఏదైతే స్పెసిఫై చేయాలనుకుంటామో అది శాంపుల్ ప్రాజెక్ట్ అని చెప్పనని, లేదు అంటే రియల్ టైం టెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పనని పెడుతున్నాను. ఓకే, రియల్ టైం టెస్ట్ ప్రాజెక్ట్ అని మెన్షన్ చేయము, లేకపోతే సమ్ అదర్ ప్రాజెక్ట్ ఏబిసి అనో లేకపోతే XYZ ప్రాజెక్ట్ అనో ఏదో ఒకటి పెట్టచ్చు. ఓకే, మనం వచ్చేసి XYZ ప్రాజెక్ట్ అని పెడదాం. XYZ ప్రాజెక్ట్. ఓకే, నేమ్, డిస్క్రిప్షన్ డెమో ప్రాజెక్ట్ ఫర్ స్ప్రింగ్ బూట్, డెమో తీసేసి XYZ ప్రాజెక్ట్ ఫర్ స్ప్రింగ్ బూట్. మన ప్రాజెక్ట్ రిలేటెడ్ డిస్క్రిప్షన్ ఏదైనా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ప్యాకేజ్ నేమ్ వచ్చేసి నాకు మెయిన్ ప్యాకేజ్ నేమ్ కామ్ డాట్ థిరు అకాడమీ అని మాత్రమే ఉండాలి, ఎక్స్టెన్షన్ అక్కర్లేదు. ఓకే, ప్యాకేజింగ్ జారా ఆర్వార్ మనం ఏదైతే తీసుకోవాలనుకుంటామో అది. ఈ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ జావా వర్షన్ వచ్చేసి 17. ఓకే, వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారంటే ఏడిబి తీసుకోవాలి అనేది ఫైనల్ అయిపోయి ఉంటుంది. ప్లస్ జావా వర్షన్ అది అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 8 వర్షన్ లేటెస్ట్ ఉండొచ్చు, అది తీసుకుంటాం. నెక్స్ట్ ఫ్యూచర్లో చేంజ్ అవ్వచ్చు, అది అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, ఇది వెబ్ ప్రాజెక్ట్ ఆర్ స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ అని చెప్పానంటే ముందుగానే డిసైడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఇక్కడ డిపెండెన్సీస్ని యాడ్ చేసుకుంటాం. ప్రస్తుతానికి వెబ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాం మనము. ఓకే, వెబ్ స్ప్రింగ్ వెబ్ ఒక డిపెండెన్సీని యాడ్ చేసాము. డేటా జేపీఏ డిపెండెన్సీ యాడ్ చేసాము. నెక్స్ట్ డిబి కూడా కన్ఫర్మ్ అయిపోయి ఉంటుంది కాబట్టి దాని రిలేటెడ్ డ్రైవర్ క్లాస్ని యూస్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ లంబోక్ డిపెండెన్సీని డెవలపర్ టూల్స్ మనకి సెట్టర్స్ గెట్టర్స్ చాలా వరకు రెడ్యూస్ చేస్తుంది నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ని, దాన్ని లంబోక్ డిపెండెన్సీని యూస్ చేసామంటే. ఓకే, దెన్ ప్రస్తుతానికైతే సింపుల్ అప్లికేషన్నే క్రియేట్ చేద్దాం. ఓకే, దెన్ ఇక్కడ జనరేట్ అయిపోతుంది మనకి. జిప్ ఫైల్ అనేది వచ్చేస్తుంది, డౌన్లోడ్ అయిపోతుంది. XYZ ప్రాజెక్టు డౌన్లోడ్స్లో ఉంది మనకి. ఇక్కడ అన్జిప్ చేద్దాం. ఎక్స్ట్రాక్ట్ ఆల్, ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఎక్లిప్స్లో మనం రియల్ టైంలో ఏ టూల్ యూస్ చేసినా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ ఎగ్జిస్టింగ్ మావెన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఇక్కడ ఉంది మనకి రూట్ డైరెక్టరీ, మనకి డెస్క్టాప్ డౌన్లోడ్స్లో ఉంది మన ప్రాజెక్ట్ XYZ ప్రాజెక్ట్. ఓకే, ఫినిష్. ఈ విధంగా మనం
స్ప్రింగ్ ఇనిషియలైజర్ని యూస్ చేసి ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తారు. దెన్ మన అప్లికేషన్ స్పెసిఫిక్, ప్రజెంట్ నేనైతే STS యూస్ చేస్తున్నాను, లేదు ఇంటెలిజే యూస్ చేస్తున్నాను అనుకోండి, దానిలో మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదు ఎక్లిప్స్ యూస్ చేస్తున్నామంటే ఎక్లిప్స్లో కూడా మనం ప్రాజెక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా డిపెండెన్సీస్ అయితే మొత్తం ప్రాజెక్ట్ అనేది రెడీ అయిపోయింది. జస్ట్ ఒక సింపుల్ ఎండ్ పాయింట్ URIని క్రియేట్ చేసి రన్ చేద్దాం. ఓకే, ప్రాజెక్ట్ అప్లికేషన్ మెయిన్ అయితే క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసి జస్ట్ సింపుల్ ఒక ఎండ్ పాయింట్ అన్నాం కాబట్టి కంట్రోలర్ క్రియేట్ చేస్తున్నాను. DB వాటితో ఏం కనెక్ట్ అవ్వట్లేదు. జస్ట్ ఇది మనం ప్రాజెక్ట్ చేసిన స్ట్రక్చర్ ఓకే కాదు అని చెప్పనని తెలుసుకోవడం కోసం కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ కంట్రోలర్ ప్యాకేజ్ రెడీ అయిపోయింది. ఒకసారి దీన్ని అప్డేట్ చేస్తాను. మావెన్ అప్డేట్ ప్రాజెక్ట్. ఓకే, ఫోర్స్ అప్డేట్. ప్రాపర్గా వచ్చేసింది కదా. సో ఇక్కడ క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, హలో కంట్రోలర్ అని చెప్పననేసి మెథడ్ని క్రియేట్ చేస్తున్నాను. సారీ, క్లాస్ని, నాట్ మెథడ్. ఇక్కడ @REST కంట్రోలర్ యానిటేషన్ ప్లస్ రిక్వెస్ట్ మ్యాపింగ్. ఓకే, గెట్ మ్యాపింగ్. ఆటో వేరింగ్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు, జస్ట్ మన అప్లికేషన్ కాబట్టి. ఓకే, జస్ట్ సింపుల్ అప్లికేషన్ టెస్ట్ చేయడం కోసం కాబట్టి స్ట్రింగ్ని రిటర్న్ చేస్తున్నాను. సే హలో. రిటర్న్ హలో, వెల్కమ్ టు స్ప్రింగ్ బూట్ అని చెప్పననేసి స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. ఫైన్. ఓకే, మనము DB రిలేటెడ్ డిపెండెన్సీ తీసుకున్నాం కాబట్టి మనకి ఎక్సెప్షన్ వస్తుంది. DB రిలేటెడ్ అది డిపెండెన్సీ ఉంది కాబట్టి జస్ట్ ప్రాపర్టీస్ని స్పెసిఫై చేద్దాం. ఇక్కడ వచ్చేసరికి మనకి రిసోర్సెస్ ఫోల్డర్లో application.properties ఉంది కదండి, అందులో DB రిలేటెడ్ ప్రాపర్టీస్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఓకే, జస్ట్ ఒకసారి రన్ చేద్దాం. రన్ యాజ్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. మనం పోర్ట్ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్ పోర్ట్. రియల్ టైంలో అయితే మనం స్పెసిఫిక్ పోర్ట్ని server.port అని చెప్పనని స్పెసిఫై చేస్తాము, కానీ ఇక్కడ చేయలేదు కాబట్టి డిఫాల్ట్ పోర్ట్తో ఇది లోకల్ సిస్టంలో రన్ అవుతుంది కాబట్టి ఇలా రన్ మీకు చెప్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసరికి http://8080 తోటి రన్ అవుతుంది. /end point URI వచ్చేసి గెట్ కదండి మనం తీసుకున్నాము. ఒక్క నిమిషం. గెట్. చూడండి, హలో వెల్కమ్ టు స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. ఇలా జస్ట్ ఒక స్కెలిటన్ని క్రియేట్ చేసేస్తారు. ఫస్ట్ వచ్చేసి ఈ స్కెలిటన్ వర్క్ అవుతుంది అంటే మనకి కావాల్సిన రిమైనింగ్ థింగ్స్ అన్నీ ఇంకా డిపెండెన్సీస్ జార్లో ఇట్లా pam.xmlలో యాడ్ చేసుకుంటాము. ఎక్స్ట్రా వచ్చే కొందికి అప్లికేషన్ గ్రో అయ్యే కొందికి ప్రాపర్టీస్ పెరుగుతాయి. మనకి క్లాసెస్, ప్యాకేజెస్ మన రిక్వైర్మెంట్ని బట్టి మన అప్లికేషన్ గ్రో అవుతుంది. ఇయర్స్ రన్ అవుతుంది కాబట్టి. ఓకే, ఈ విధంగా అండి మనకి రియల్ టైంలో అప్లికేషన్ అయితే క్రియేట్ చేస్తాము. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా నచ్చితే మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే ఏమి కావాలి అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.